ఒక ఊళ్ళో రామయ్య వెంకయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకొని అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. ఒకరోజు మధ్యాహ్నం అడవిలో కట్టెలు కొట్టి కొట్టి అలసిపోయి భోజనానికి కూర్చున్నారు. సన్నగా బలహీనంగా ఉన్న ఒక బిచ్చగాడి దగ్గరకు వచ్చి, అయ్యా, ఒక్క ముద్ద అన్నం పెట్టండి అయ్యా, చాలా ఆకలిగా ఉంది అంటూ బ్రతిమాలుకున్నాడు. రామయ్య జాలిపడి ఒక ఆకులో కొంచెం అన్నం పెట్టి ఇవ్వబోయాడు. వెంకయ్య అడ్డుపడి ఆ ఆకును లాక్కొని, మాకే లేదు, నీకు కూడా ఎక్కడ తెచ్చిపెట్టి ఇవ్వం, ఏం లేదు పాపా అంటూ కసురుకున్నాడు. కానీ నీకొక గొడ్డలి ఇస్తాం, చేతనైనన్ని కట్టెలు కొట్టి అమ్ముకొని డబ్బు సంపాదించుకో, దాంతో కడుపు నింపుకో, ఆకలి తీర్చుకో, ఇదిగో ఈ ముష్టెత్తుకునే బ్రతుకు మానేసి గౌరవప్రదంగా జీవించు అన్నాడు. బిచ్చగాడు అసహనంగా కట్టెలు కొట్టడానికి ఒప్పుకున్నాడు. మొదట్లో ఇబ్బంది పడ్డ వెంకయ్య సహాయంతో కట్టెలు కొట్టడంలో నైపుణ్యం సంపాదించడానికి ప్రయత్నించాడు. ఆ వంట చెరుకుని బజార్లో అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి వెంకయ్య చేతిలో పోశాడు. వెంకయ్య ఆ డబ్బులో నుంచి కొంత డబ్బుతో ఓ గొడ్డలి కొనిచ్చాడు ఆ బిచ్చగాడికి. బిచ్చగాడి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ బిచ్చగాడికి ఈరోజు అన్నం పెట్టి ఉంటే రేపు మళ్ళీ భిక్షాటం చేసేవాడు. ఇప్పుడు అతనికి కట్టెలు కొట్టడం అనే నైపుణ్యం అబ్బింది. జీవితం అంతా బిచ్చమెత్తుకోకుండా స్వతంత్రంగా తన కాళ్ళ మీద తను జీవించగలిగే నైపుణ్యం సంపాదించాడు. చైనాలో ఓ సామెత ఉంది, చేపలు ఎవ్వరికీ ఊరికే ఇవ్వవద్దు, చేపలు పట్టడం నేర్పించండి. గుడ్ లక్.